మీ 8 ఇయర్స్ అనుభవంలో మొదట్లో చూసిన టెక్నాలజీకి, ఈ న్యూరో సర్జరీస్‌కి సంబంధించి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటి? ఏమొచ్చాయి డాక్టర్ యాహ్! కొత్తగా? 16 ఇయర్స్ బ్యాక్ ట్రైన్ అయినప్పుడు, ఇప్పుడు నేను సర్జరీస్ చేస్తున్నప్పటికి మేజర్ నమూనా మార్పిడి పారాడైమ్ షిఫ్ట్ అంటాం. ఏంటి అంటే, అప్పట్లో బ్రెయిన్ ఫంక్షన్ ఒక చోటే ఉండేది. ఓకే. లోకలైజేషన్ వ్యూ అనేవాళ్ళం అనమాట. అంటే స్పీచ్ ఏరియా ఇక్కడే ఉంటుంది. లేదా మనకి కాళ్ళు చేతులు పనిచేసే ఏరియా ఇక్కడే ఉంటుంది. లేకపోతే అట్లాంటివి ఉండేవి. హ్మ్. అంటే అప్పుడు కాగ్నిషన్‌కి అసలు రోల్ లేకుండా ఉండిందనమాట. ఓకే. ఇప్పుడు కంప్లీట్‌లీ డిఫరెంట్. మేము ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ సర్జన్స్‌ని బెంగుళూరులో కంపెనీ బ్రెయిన్ సైట్ ఏఐ అని ఒక దాంతో వర్క్ చేస్తాం. ఇవి ఏంటి అంటే బ్రెయిన్ మ్యాప్స్ అని ఉంటాయి. అంటే సపోజ్ నేను సర్జన్‌ని. నాకు ఒక లెవెల్ ఆఫ్ స్కిల్ ఉంటుంది. ఆర్టిస్ట్‌కి ఒక లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటుంది. మీకు వేరే లెవెల్ ఆఫ్ పర్సెప్షన్. నా బ్రెయిన్ మ్యాప్ వేరు, వాళ్ళ బ్రెయిన్ మ్యాప్ వేరు, మీ బ్రెయిన్ మ్యాప్ వేరు. సో, దీన్ని రెస్టింగ్ స్టేట్ ఎంఆర్ఐలో చేసి మనం నెట్వర్క్స్ అనే వాటిల్ని చూస్తాం. నెట్వర్క్స్ ఓకే. ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నా సెల్ ఫోన్ ఉంది, మీ సెల్ ఫోన్ ఉంది. నేను మెసేజ్ పంపించాననుకోండి, ఇండైరెక్ట్‌గా అవి మాట్లాడుకుంటున్నాయన్నమాట. వితౌట్ ఎనీ సిగ్నిఫికెంట్ కనెక్షన్. హుహు. సో, బ్రెయిన్ నెట్వర్క్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే ఒక స్పీచ్ ఏరియా మనము ఒక మాట నేను మాట్లాడి మీరది అండర్‌స్టాండ్ చేసుకొని రిప్లై ఇవ్వటానికి చాలా డిఫరెంట్ నెట్వర్క్స్ ఇంటర్‌ప్లే ఉంటాయన్నమాట. ఎవరి వాళ్ళకు. ఎవరి వాళ్ళవి. చాలా నెట్వర్క్స్ ఉంటాయి. అవి ఒక్కొక్కళ్ళకి ఏ ఇద్దరికీ ఒకటిగా ఉండవు. అంటే నాకు వేరే చోటుంటాయి, మీకు వేరే చోటుంటాయి లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్‌లో. సో, అది మ్యాప్ చేసి దాన్ని బట్టి సర్జరీ చేశామనుకోండి, బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వొచ్చనమాట. పేషెంట్స్ చాలా ఎర్లీగా రిటర్న్ అవుతారు. వాళ్ళ వర్క్‌కి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. డెఫిసిట్స్ ఉండవు. ఓకే. సో, ఇది ఒకటి మేజర్ పారాడైమ్ షిఫ్ట్. సెకండ్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా 3 నావిగేషన్స్ వచ్చినాయి. అంటే ఓకే. ఇప్పుడు మేము సర్జరీ చేస్తున్నప్పుడు మేము ఎక్కడికెళ్తున్నాం, లేపోతే ఎక్కడ చేయాలి అనేది చాలా పిన్ పాయింట్. బోన్ కట్ చేసేవి ఆల్మోస్ట్ రూ. 1 కాయిన్ సైజ్‌కొచ్చేసినాయన్నమాట. సో, అంత చిన్న చిన్న వాటిలతో చేస్తాం. నేను ఇండియాలో ఒక ఫస్ట్ సర్జరీ చేశాను. ఐలిడ్ పైనుంచి కన్ను పక్క నుంచి ఎండోస్కోపీ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ తీసాం. ట్రాన్సార్బైటల్ సర్జరీ అంటాం. అలాగే సూప్రార్బైటల్ సర్జరీ అంటే జస్ట్ ఐబ్రో పైన ఇన్సిషన్ ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ తీస్తాం. ముక్కులోంచి పిట్యూటరీస్, ఎక్స్టెండెడ్ స్కల్ బేస్ సర్జరీస్ చేస్తున్నాం. సో, చాలా బ్రెయిన్ లీషన్స్‌కి కీ హోల్ సర్జరీస్ వచ్చేసినాయి. ఈవెన్ స్పైన్‌కి కూడా మేము ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ చేస్తాం. ఇట్ ఈస్ జస్ట్ 8 ఇన్సిషన్ అనమాట. మజిల్ కట్టింగ్ అట్లాంటిదేమి ఉండదు. ఇప్పుడు కార్ టైర్ ఎట్లాగైతే మార్చేటప్పుడు మనం స్టెప్నీతో లేపుతామో, సేమ్ అలాగే మజిల్ అంతా లిఫ్ట్ అవుతుంది వాటర్ ప్రెషర్ వల్ల. ఓకే. సో, మజిల్ కట్టింగ్ అనేది ఉండదు. బోన్ షేవింగ్ చాలా స్లైట్‌గా ఉంటుంది. 2 3 డిస్క్ తీయటము అవన్నీ. సో, ఏంటంటే వాళ్ళకి డెఫిసిట్స్ ఉండవు. చాలా ఫాస్ట్‌గా రికవర్ అయ్యి అదే రోజు ఇంటికెళ్ళిపోవటం, నెక్స్ట్ రోజు ఇంటికెళ్ళిపోవటం అవన్నీ జరుగుతాయి. రికవరీ పీరియడ్ అంటే ఎంత చెప్తారు డాక్టర్ ఆఫ్టర్ సర్జరీ? సో, అది పేషెంట్ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు అనే దాన్ని బట్టి ఉంటుందండి. వాళ్ళు కంప్లీట్‌లీ ఇంటాక్ట్‌గా వస్తే రికవరీ గూడా సేమ్ అంతే ఫాస్ట్‌గా ఉంటుంది. వాళ్ళొచ్చేటప్పుడే వీక్‌నెస్‌తో లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్‌తో ఉన్నప్పుడు రికవరీ కొంచెం టైం పడుతుంది. బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉప్పు, కారం తినటం కూడా కారణం అని చెప్తున్నారు అక్కడక్కడ. నిజమా అది? సో, ఆహ్, ఉ ఎప్పుడైనా ఉప్పుతో వాటర్ ఫాలో అవుతుందండి. సో, ఆహ్, ఆ! నీళ్ళు ఉప్పు ఎక్కడైతే ఉంటుందో నీళ్ళక్కడ ఆగిపోతాయన్నమాట. సో, ఒంట్లో. సో, ఏమవుతుందంటే ఎక్కువ ఉప్పు తీసుకున్నప్పుడు బీపీ పెరగటానికి ఛాన్సెస్ ఎక్కువుంటుంది. సో, హ్మ్. బీపీ పెరిగినప్పుడు ఎయిదర్ ఇస్కెమిక్ స్ట్రోక్ ఆర్ హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్. బీపీ ఓకే. 180 కంటే ఎక్కువైనప్పుడు బ్రెయిన్‌లో బ్లీడింగ్ అవుతుందన్నమాట. ఎందుకంటే బ్లడ్ వెసెల్స్ ఇంక అంతకంటే ప్రెషర్‌ని తట్టుకోలేవు. సో, హుహు. ఎట్ ఎ పాయింట్ దే విల్ గివ్ అవే. సో, అలా బ్లీడ్ అవుతాయి. సో, అందుకని ఉప్పు ఈజ్ డెఫినెట్‌లీ ఎ కారం? రిస్క్ ఫ్యాక్టర్. కారం స్పైసెస్‌కి స్పెసిఫిక్‌గా ఏం లేదండి. ఏం లేదు. అది జస్ట్ అపోహ. ఓకే.